ఏషియా కప్ 2025లో మన టీమిండియా చిట్ట చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్కి సిద్ధమైంది. ఈరోజు మన వాళ్ళు అబుదాబి వేదికగా ఓమాన్తో మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. అండ్ దాంతోపాటు నిన్నటి మ్యాచ్లో శ్రీలంక టీం ఆఫ్ఘనిస్తాన్ టీంని డిఫీట్ చేసి వాళ్ళని ఇంటికి పంపేశారు. అంటే గ్రూప్ బి నుండి శ్రీలంక మరియు బంగ్లాదేశ్ ఈ రెండు జట్లు సూపర్ 4కు క్వాలిఫై అయ్యాయి. సో ముందు మనం ఈ మ్యాచ్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుని ఆ తర్వాత సూపర్ 4 షెడ్యూల్ కూడా చూద్దాం. అండ్ దెన్ ఈరోజు జరగబోయే ఇండియా వర్సెస్ ఓమాన్ మ్యాచ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ముందు ఆఫ్ఘనిస్తాన్ వారు శ్రీలంక మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే చాలా వరకు శ్రీలంక టీమే డామినేట్ చేశారు. ఈ మ్యాచ్లో వాళ్ళు బౌలింగ్ చేసినప్పుడు అలాగే బ్యాటింగ్ చేసినప్పుడు రెండు సందర్భాల్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ టీంను డామినేట్ చేశారు. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టీంకి ఏదైనా స్పార్క్ ఉందా అంటే అది కేవలం మహమ్మద్ నబీ ఆడిన ఇన్నింగ్సే. 22 బాల్స్లో 60 రన్స్ కొట్టాడు. ఎస్పెషల్లీ దునిత్ లాగే వేసిన లాస్ట్ ఓవర్లో విధ్వంసం చేశాడు. 1 కాదు 2 కాదు ఏకంగా 5 సిక్స్లు కొట్టాడు. అండ్ ఆల్సో ఓవర్లో ఒక నో బాల్ కూడా ఉంది. సో దీంతో మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్ టీం ఈ లాస్ట్ ఓవర్లోనే ఏకంగా 32 రన్స్ పిండుకున్నారు. అదర్వైజ్ ఆ టీమ్ స్కోర్ 140 కూడా దాటేది కాదు. ఇన్ఫ్యాక్ట్ ఒకనొక టైంలో చూసుకుంటే ఆ టీం 79 రన్స్కే 6 వికెట్స్ కోల్పోయారు. బట్ ఈ టైంలో నబీ మరియు రషీద్ ఖాన్ కలిసి ఆఫ్ఘనిస్తాన్ టీంని ఎంతో కొంత రెస్క్యూ చేశారు. అదర్వైజ్ ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టీం చాలా ఘోరంగా ఓడిపోయేది. బట్ ఎనివే ఆఫ్ఘనిస్తాన్ టీం 170 రన్స్ టార్గెట్ పెట్టినప్పటికీ శ్రీలంక టీం పెద్దగా కష్టపడలేదు. అంటే చాలా వరకు కంఫర్టబుల్గానే చేశారు. మధ్యలో కొంతవరకు టైట్ అయినప్పటికీ చివరిలో కుశాల్ మెండిస్ అద్భుతంగా యాక్సలరేట్ చేశాడు. సో శ్రీలంక టీం యొక్క చేసింగ్ ఎలా సాగిందంటే ఒక ఎండ్లో కుశాల్ మెండిస్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ అదర్ ఎండ్లో చూసుకుంటే మిగతా బ్యాట్స్మెన్ మెల్లగా రన్స్ కొట్టే ప్రయత్నం చేశారు. ఎస్పెషల్లీ కుశాల్ పెరీరా మరియు కమిండే మెండిస్ ఇద్దరు కూడా చాలా మంచి క్యామెరాస్ ఆడారు. అండ్ ముందు చెప్పుకున్నట్టే చివరిలో చూసుకుంటే కుశాల్ మెండిస్ మంచిగా యాక్సలరేట్ చేశాడు. తను 50 కంప్లీట్ చేసే టైంకి విన్నింగ్ ఈక్వేషన్ కాస్త 32 ఉన్నప్పటికీ చివరిలో మాత్రం మంచిగా బౌండరీస్ కొట్టాడు. సో దీనివల్ల శ్రీలంక టీం కేవలం 18.4 అవర్స్లోనే టార్గెట్ను కొట్టేశారు. అండ్ ఈ విక్టరీ వల్ల వాళ్ళైతే అన్డిఫైటెడ్గా సూపర్ 4 స్టేజ్కు క్వాలిఫై అయ్యారు. సో శ్రీలంక టీం అయితే గ్రూప్ స్టేజ్లో చాలా మంచిగా పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ మ్యాచ్ల వల్ల బ్యాట్స్మెన్ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్స్ను చాలా బాగా టైకిల్ చేశారు. ముజిబుర్ రెహమాన్ మరియు నూర్ అహ్మద్ ఇద్దరిని కూడా చిత్తకొట్టేశారు. అండ్ వాళ్ళకి బౌలింగ్లో చూసుకున్న ఈ మ్యాచ్లో నోవాన్ తుషారా 4 వికెట్ ఆల్ సాధించాడు. సో మొత్తం మీద శ్రీలంక టీం అయితే బలంగానే కనిపిస్తుంది. ఈ ఏషియా కప్లో మన టీమిండియాకు కాస్త కూస్తో కాంపిటీషన్ ఇచ్చే టీంలో వాళ్ళే కనిపిస్తున్నారు. వేరే ఆఫ్ఘనిస్తాన్ టీం విషయానికి వస్తే వాళ్ళైతే ఇలా గ్రూప్ స్టేజ్లో ఎలిమినేట్ అయిపోతారని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఏషియా కప్లో మన టీమిండియాకి ఎక్కువ కాంపిటీషన్ ఇచ్చే టీం వాళ్ళు అనుకున్నాం. బట్ ఆఫ్ఘనిస్తాన్ టీం అనూహ్యంగా ఇంటికి వెళ్ళిపోయారు. సో మనం ఆల్రెడీ స్క్వాడ్స్ వీడియో చేసుకున్నప్పుడే చెప్పుకున్నాం ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ అంత స్ట్రాంగ్గా లేదని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ దానివల్ల వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. వాళ్ళు ఆడిన 3 మ్యాచ్లు కూడా వాళ్ళ బ్యాట్స్మెన్ అంత మంచిగా రాణించలేదు. ఎస్పెషల్లీ టాప్ 5 బ్యాట్స్మెన్ దగ్గర నుంచి ఎక్కువ రన్స్ రాలేదు. కింద వచ్చిన బ్యాట్స్మెన్ కాస్త కూస్తో మంచిగా ఆడారు. సో ఆఫ్ఘనిస్తాన్ టీంకి ఏషియా కప్లో వాళ్ళ బ్యాటింగ్ బిగ్గెస్ట్ లెట్ డౌన్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ మ్యాచ్లో వాళ్ళ బౌలింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. కేవలం ఉమర్ జమీర్ నబీ మాత్రమే చెప్పుకోదగ్గ బౌలింగ్ చేశారు. కానీ మిగతా వాళ్ళందరూ రన్స్కి వెళ్ళారు. సో నాకైతే ఆఫ్ఘనిస్తాన్ టీం లిటిల్ బిట్ ఓవర్ కాన్ఫిడెంట్గా కనిపించారు అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు టోర్నీ స్టార్ట్ కాకముందు కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ చేశారు. బట్ గ్రౌండ్లో వాళ్ళ ఆట చూసుకుంటే మాత్రం ఆ రేంజ్లో లేదు. సో లాస్ట్ T20 వరల్డ్ కప్లో సెమీఫైనల్ వరకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ టీం ఏషియా కప్లో మాత్రం గ్రూప్ స్టేజ్లో ఎలిమినేట్ అయిపోవడం బిగ్గెస్ట్ లెట్ డౌన్. వాళ్ళకి డెఫినెట్లీ చాలా హర్ట్ చేస్తుంది. మెయిన్లీ వాళ్ళకి డిఫీట్ ఒక లెసన్లా మారుతుంది. ఎనీవే శ్రీలంక విజయంతో సూపర్ 4 షెడ్యూల్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఏ టీం ఏ రోజు మ్యాచ్లు ఆడబోతుందో క్లారిటీ వచ్చేసింది. అఫ్కోర్స్ మన టీమిండియాకి ఇంకో మ్యాచ్ ఉంది కాబట్టి A1 ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బట్ మోస్ట్లీ గ్రూప్ ఏలో మన వాళ్ళు ఏమనుకుంటారు అండ్ పాకిస్తాన్ టీం A2గా ఉంటుంది. సో దాన్ని బట్టి మనమైతే సూపర్ 4 షెడ్యూల్ చూద్దాం. ముందుగా ఈ సూపర్ 4 స్టేజ్లో చూసుకుంటే మొత్తం 6 మ్యాచ్లు ఉండబోతున్నాయి. అండ్ 6 మ్యాచ్లు 4 టీమ్స్ ఆడతాయి. సో వీటిలో ఫస్ట్ మ్యాచ్ 20th సెప్టెంబర్న శ్రీలంక మరియు బంగ్లాదేశ్ జట్ల మ్యాచ్ జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్లో దుబాయ్ వేదికగా ఆడబోతున్నారు. అండ్ దెన్ నెక్స్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సండే రోజు అందరికీ తెలిసిందే. సో 2 మ్యాచ్లు కూడా వరుసగా రేపు మరి ఎల్లుండి షెడ్యూల్ అయి ఉన్నాయి. బట్ మండే రోజు చూసుకుంటే మాత్రం అంటే సెప్టెంబర్ 22 చూసుకుంటే ఆ రోజు మ్యాచ్ లేదు, ఒక ఎంటీ డే. ఇక తర్వాత 23rd సెప్టెంబర్న పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక. అండ్ దెన్ ఆ నెక్స్ట్ డే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. సో మన టీమిండియా సండే రోజు పాకిస్తాన్తో ఆడిన తర్వాత బుధవారం బంగ్లాదేశ్తో మ్యాచ్ ఆడబోతున్నారు. ఇక మిగతా 2 మ్యాచ్లు చూసుకుంటే ఇమీడియట్గా నెక్స్ట్ డేనే బంగ్లాదేశ్కి మరో మ్యాచ్ ఉంది. పాకిస్తాన్తో గురువారం రోజు ఆడబోతున్నారు. అండ్ ఇదైతే బంగ్లాదేశ్ టీంకి చాలా టఫ్ ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా 2 రోజుల్లో 2 మ్యాచ్లు అంటే మామూలు విషయం కాదు. ఇక చివరిగా శుక్రవారం రోజు మన టీమిండియా శ్రీలంక టీంతో తలపడబోతున్నారు. సో ఈ విధంగా 6 మ్యాచ్లను అయితే సూపర్ 4 స్టేజ్లో షెడ్యూల్ చేశారు. అండ్ దెన్ ఫైనల్ మ్యాచ్ చూసుకుంటే 28th సెప్టెంబర్న జరగబోతుంది. అంటే సూపర్ 4 స్టేజ్లో ఏ 2 టీమ్స్ అయితే టాప్ 2లో ఉంటాయో ఆ 2 జట్లు ఫైనల్లో తలపడతాయి. సో ఇది గైస్ ఏషియా కప్ 2025 సూపర్ 4 షెడ్యూల్. ఇక ఇప్పుడైతే మనం ఇండియా వర్సెస్ ఓమాన్ ప్రివ్యూ చూద్దాం. సో ఈ మ్యాచ్ అయితే ఒక డెడ్ రబ్బర్. ఎందుకంటే ఆల్రెడీ సూపర్ 4 స్పాట్లని ఫిక్స్ అయిపోయాయి. దీంతో ఈ మ్యాచ్లో రిజల్ట్ అనేది సూపర్ 4 స్టేజ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. ఈవెన్ మన టీమిండియా ఓడిపోయినా సరే మోస్ట్ లైక్లీ A1గానే ఉంటారు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో మన టీమిండియా ఓమాన్ టీంని డిఫీట్ చేస్తారని చెప్పి అందరికీ తెలిసిందే. సో మన టీమిండియాతో కంపేర్ చేసుకుంటే ఓమాన్ టీం చాలా వీక్ టీం.
పైగా వాళ్ళు ఏషియా కప్లో ఆల్రెడీ చాలా ఘోరంగా 2 మ్యాచ్లు ఓడిపోయారు. దీంతో ఈ మ్యాచ్లో ఉమెన్ టీం మన టీమిండియాకు కాంపిటీషన్ ఇస్తుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకవేళ ఇస్తే మంచిదే, బట్ మోస్ట్ లైక్లీ ఇవ్వకపోవచ్చు. అయితే ఇంటర్నేషనల్ స్టేజ్లో చూసుకుంటే మాత్రం ఈ 2 జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా తలపడలేదు, అది కూడా ఏ ఫార్మాట్లో కూడా. సో ఫర్ ది ఫస్ట్ టైం ఇండియా వర్సెస్ ఒమాన్ మ్యాచ్ జరగబోతుంది. అండ్ ఇదైతే ఖచ్చితంగా ఒమాన్ వాళ్ళకి ఒక మంచి ప్రైడ్ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఏషియా కప్లో ఫర్ ది ఫస్ట్ టైం ఒక పెద్ద టీంతో మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. ముందు 2 మ్యాచ్లు కూడా తమలా పసుకున్న టీమ్స్ అయినా యూఏఈ మరి పాకిస్తాన్ మీద ఆడారు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఇండియా లాంటి స్ట్రాంగ్ టీంకి ఎగనెస్ట్ ఆడబోతున్నారు. సో దీంతో ఒమాన్ టీం ఖచ్చితంగా ఈ మ్యాచ్ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటుంది. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే అబుదాబి గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే దుబాయ్ గ్రౌండ్తో పోల్చుకుంటే కాస్త బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ గ్రౌండ్లో ఎక్కువగా రన్స్ వస్తూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఏషియా కప్లో ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో 6 మ్యాచ్లు జరిగితే వాటిలో 4 సార్లు 165+ టోటల్స్ వచ్చాయి. సో ఖచ్చితంగా దుబాయ్ గ్రౌండ్తో కంపేర్ చేసుకుంటే ఈ గ్రౌండ్లో కాస్త బ్యాట్స్మెన్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆల్సో ఈ గ్రౌండ్లో పిచ్ అనేది స్పిన్నర్స్ కంటే పేసర్స్కి ఎక్కువ అనుకూలిస్తుంది. మేలు కొత్త బాల్ని బాగా స్వింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో వాటి పిచ్చెస్ మీద గ్రాస్ ఎక్కువగా వదులుతుంటారు. దీనివల్ల ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ అయితే దొరుకుద్ది. ఇన్ఫాక్ట్ నేను ఆఫ్ఘనిస్తాన్ మరియు శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ ఈ గ్రౌండ్లోనే జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువంతోసారా 4 వికెట్ ఆల్ తీసుకున్నాడు. సో ఫస్ట్ 2 మ్యాచ్లో మన టీమిండియా స్పిన్నర్స్ అదరగొట్టినప్పటికీ 3వ మ్యాచ్లో మాత్రం పేసర్స్కు కాస్త అనుకూలమైన కండిషన్స్ ఉండబోతున్నాయి. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 73 T20 మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 73 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 32 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 41 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 145 రన్స్కి ఉంది. సో ఓవరాల్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే కాస్త తక్కువగానే కనిపిస్తుంది. బట్ ఏషియా కప్లో మాత్రం 160 వరకు ఉంది. అండ్ ఆల్సో గ్రౌండ్లో రికార్డ్ ప్రకారం చూసుకుంటే చేసింగ్ చేసిన టీమ్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా శ్రీలంక టీం ఆఫ్ఘనిస్తాన్ టీం మీద మంచి డీసెంట్ టార్గెట్ను చేయగలిగారు. సో దీంతో డెఫినెట్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ చేయడానికే చూస్తారు. మెయిన్లీ పిచ్ ఎలా ఉంటుందంటే గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బ్యాటింగ్ కాస్త ఫ్రెండ్లీగా మారుతుంది. అట్ ది సేమ్ టైం డ్యూ ఫ్యాక్టర్ కూడా తోడవుద్ది. దీంతో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఏమో మన టీమిండియా అపోనెంట్ దృష్ట్యా చూసుకుంటే ఈ ఫ్యాక్టర్స్ ఏమీ పెద్దగా లెక్కలోకి రావు. అంటే మన వాళ్ళు ముందు బ్యాటింగ్ చేసినా లేకపోతే వాళ్ళు బ్యాటింగ్ చేసినా మ్యాచ్ గెలిచేది మనమే. కానీ ఇప్పటివరకు ఏషియా కప్లో మన టీమిండియా ముందు బ్యాటింగ్ చేయలేదు. దీంతో ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. అంటే జస్ట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం. లేదు సేఫ్ మోడ్లోనే విన్ సెక్యూర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ముందుగా బౌలింగ్ తీసుకుంటారు. ఇక ఈ గ్రౌండ్లో మన టీమిండియా రికార్డ్ చూసుకుంటే ఒక మ్యాచ్ ఆడారు, అది కూడా వే బ్యాక్ ఇన్ 2021. సో ఆ మ్యాచ్లో అయితే మన టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ టీంని డిఫీట్ చేశారు. బట్ ఆ తర్వాత ఇప్పుడు కూడా ఈ గ్రౌండ్లో మ్యాచ్ ఆడలేదు. వేరేజ్ ఒమాన్ టీంకి చూసుకుంటే ఈ గ్రౌండ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళైతే మొత్తం 13 మ్యాచ్లు ఆడారు. అంటే 13 మ్యాచ్ల్లో 6 గెలిచారు. సో ఒమాన్ టీంకి అయితే ఈ గ్రౌండ్లో ఆడిన ఎక్స్పీరియన్స్ మంచిగానే ఉంది. ఇన్ఫాక్ట్ వాళ్ళైతే పాకిస్తాన్ కంటే బెటర్ సైడ్ అని చెప్పుకోవచ్చు. అంటే మ్యాచ్ ఓడిపోతే ఎదుటి వాళ్ళ మీద పడి ఆడకుండా హుందాగా బిహేవ్ చేస్తారు. సో ఆ విషయంలో ఖచ్చితంగా ఒమాన్ టీం పాకిస్తాన్ కంటే 100 రెట్లు బెటర్ అని చెప్పుకోవాలి. అయితే ఆన్ ది పేపర్ చూసుకుంటే మాత్రం ఆ టీం అంత బలంగా లేదు. ఇన్ఫాక్ట్ ఆ టీంలో అంత ఎగ్జైటింగ్ ప్లేయర్స్ కూడా ఎవరు కనిపించట్లేదు. సో ప్రజెంట్ ఒమాన్ దగ్గర ఉన్న టీంతో మన టీం ఇండియాని డిఫీట్ చేయాలంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. వాళ్ళైతే ఒక అన్బిలీవబుల్ మిరాక్యులస్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి, అదర్వైజ్ మన టీం ఇండియాకి కాంపిటీషన్ కూడా ఇవ్వలేరు. సో మోస్ట్లీ ఒమాన్ టీంకి అయితే ఈ మ్యాచ్ ఒక పెద్ద టీంతో ఆడమన్న ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇవ్వగలదు. అంతకుమించి వాళ్ళు అన్బిలీవబుల్గా ఏదైనా చేయడం ఇంపాసిబుల్. వెరాజ్ మన టీం ఇండియా విషయానికి వస్తే ప్లేయింగ్ లెవెన్లో చేసే మార్పుల మీద చాలా ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అంటే ఈ మ్యాచ్ కోసం బుమ్రాకు రెస్ట్ ఇస్తారని చెప్పి ఆల్రెడీ వార్తలు వచ్చేసాయి. సో మోస్ట్ లైక్లీ అవైతే నిజం కావచ్చు. ఎందుకంటే మన వాళ్ళు 1 డే గ్యాప్లోనే మళ్ళీ పాకిస్తాన్ టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు. దీంతో ఆ మ్యాచ్ కోసం బుమ్రాని ప్రెస్ ఉంచడం కోసం ఈ మ్యాచ్లో రెస్ట్ ఇస్తారు. అయితే అతని ప్లేస్లో ఎవరు వస్తారనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. నార్మల్గా చూసుకుంటే హర్షదీప్ సింగ్ రావాలి. బట్ నెట్స్లో చూసుకుంటే హర్షిత్ రాణా బేభత్సంగా ప్రాక్టీస్ చేశాడు. అంటే బౌలింగ్ ఎక్కువ చేశాడు, అలాగే బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేశాడు. ఇన్ఫాక్ట్ గంభీర్ దగ్గరుండి హర్షిత్ రాణా చేత ప్రాక్టీస్ చేయించారంట. వేరే హర్షదీప్ సింగ్ చూసుకుంటే నార్మల్గా ప్రాక్టీస్ చేశాడు. సో దీంతో మన టీమిండియా మేబీ బుమ్రా ప్లేస్లో హర్షిత్ రాణాని ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇదైతే కంప్లీట్లీ అన్ఫేర్. హర్షదీప్ సింగ్ ఆల్రెడీ మనకి T20లో ప్రూవెన్ బౌలర్, 99 వికెట్స్ తీశాడు. ఇంకో వికెట్ తీసి 100 కంప్లీట్ అయిపోద్ది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో ఆడితే డెఫినెట్లీ అతను రికార్డును చేరుకుంటాడు. సో హర్షదీప్ సింగ్ అయితే స్టార్టింగ్ నుండి ప్లేయింగ్ లెవెన్లో ఉండడానికి డిజర్వింగ్ క్యాండిడేట్. బట్ మనకి స్పిన్ బౌలర్స్ ఎక్కువ కావాలని చెప్పి అతను పక్కన కూర్చోబెట్టేశారు. కానీ ఇప్పుడు బుమ్రాకి రెస్ట్ ఇచ్చినప్పుడు కూడా అతను తీసుకోకపోతే చాలా బ్యాడ్ సిగ్నల్స్ వెళ్తాయి. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ సిరీస్ టైంలోనే చూసాం, అతనికి ఎక్కువ ఛాన్స్లు ఇవ్వలేదు. సో దీంతో మన వాళ్ళు ఎలాంటి పిచ్చి ప్రయోగాలు చేయకుండా బుమ్రా ప్లేస్లో హర్షదీప్ సింగ్ని తీసుకురావాలి. లేదా హర్షిత్ రాణా ఖచ్చితంగా ఉండాలనుకుంటే కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరు ఒకరికి రెస్ట్ ఇవ్వండి. ఆర్ఎల్ శివం దుబేకి రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్లో ఒక ఎక్స్ట్రా పేసర్ని తీసుకోండి. అంతేగాని బుమ్రాకి రెస్ట్ ఇచ్చి హర్షదీప్ సింగ్ని కూడా బెంచ్ మీద కూర్చోబెడితే అది ఫ్యాన్స్కి చాలా బ్యాడ్ సిగ్నల్స్ పంపుతుంది. సో ఈ మ్యాచ్లో మన టీం హర్షదీప్ సింగ్కి ఛాన్స్ ఇవ్వాలని కోరుకుందాం. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే అలాంటి మార్పులు జరగకపోవచ్చు. ఓన్లీ బ్యాటింగ్ పొజిషన్స్ విషయంలోనే మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. అంటే ఏషియా కప్లో డౌన్ ది ఆర్డర్ ఆడే ప్లేయర్స్కి ఇప్పటివరకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దీంతో మన టీమిండియా సంజు శాంసన్ మరియు తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ను అప్ ది ఆర్డర్ పంపొచ్చు. ఎస్పెషల్లీ సంజుకి ఒకసారి కూడా బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. సో ఈ మ్యాచ్లో మన టీమిండియా బ్యాటింగ్ విషయంలో మార్పులు ఏమి ఉండకపోవచ్చు. బట్ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో మాత్రం చేంజ్ అయితే తీసుకురావచ్చు.
ఎనివే మన ప్లేయర్స్ యొక్క ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిషేక్ శర్మతో పాటు స్పిన్నర్స్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అండ్ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇంటర్నేషనల్ క్రికెట్లో చాలా మంచి ఫామ్లోకి వచ్చాడు. ఐపీఎల్కి ముందు అంత మంచి ఫామ్లో లేడు, కానీ ఏషియా కప్లో మాత్రం చాలా మంచి ప్రామిసింగ్ బ్యాటింగ్ చేశాడు. అయితే శుభ్మన్ గిల్ మరియు తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ ఇంకా మంచిగా ఆడాలి. ఎస్పెషల్లీ తిలక్ వర్మ 2020లో స్ట్రైక్ రేట్ ఇబ్బంది పడుతున్నాడు. అది కూడా స్పిన్నర్స్కి అగెనెస్ట్గా సరిగ్గా ఆడలేకపోతున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో అతను స్పిన్నర్స్కి అగెనెస్ట్గా ఎలా ఆడతాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఆల్సో లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయిన తర్వాత శుభ్మన్ గిల్ మీద కూడా కొంతవరకు ప్రెజర్ ఏర్పడింది. దీంతో ఈ మ్యాచ్లో అతని బ్యాటింగ్ కూడా ఎలా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎనివే మ్యాచ్ రిజల్ట్ మీద అయితే పెద్దగా డౌట్స్ ఏమీ లేవు, మన టీమిండియానే గెలుస్తుంది. బట్ సూపర్ 4 స్టేజ్ ముందు మన టీమిండియా మ్యాచ్ను ఎలా యూటిలైజ్ చేసుకోబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. చూడాలి మరి మన టీమిండియా మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు మరియు చేర్పులు చేసుకొస్తారనేది.